సో అమెరికాలో జాబ్ చేసుకుంటేందుకు ఇక్కడ చదువుకున్న వాళ్ళందరూ అమెరికాకి వెళ్ళి జాబ్ చేసుకోవాలి. కానీ అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు హైదరాబాద్కి వచ్చి మేకప్ నేర్చుకుంటున్నారు అనేది ఒక విచిత్రమైన అనిపిస్తుంది నాకైతే. సో వారు మరి ఎందుకు మేకప్ అయిన అంత ఇంట్రెస్ట్, మరి ఎందుకు వచ్చి నేర్చుకున్నారు, అందులో మానస మేకోవర్లో ఎందుకు నేర్చుకున్నారు, గాయత్రి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ అండి. నన్ను చూడకముందుకు ఎలా ఉన్నారు? వెరీ హ్యాపీ. ఇప్పుడు హ్యాపీ. యా, అమెరికాలోనే. అమెరికాలోనండి. ఏం చేస్తుంటారు మీరు? నేను బిజినెస్ అండి. బిజినెస్. యా. ఆ బిజినెస్తో పాటు ఈ బిజినెస్ కూడా పెట్టాలనుకుంటున్నారా మీరు? యా అండి. ఈ బిజినెస్ అంటే యా ఆల్రెడీ నాకు సెలూన్ ఉంది, కిచెన్స్ ఉన్నాయి, రెస్టారెంట్ అనుకోవచ్చు, క్లౌడ్ కిచెన్స్ కైండ్. అమెరికాలో ఎప్పుడైనా ఒకసారి వస్తాం మేడం, చూడండి. ఉన్నా అండి. అట్లా చెప్తారు, ఆడిపోయినా హలో హలో అని పెట్టేస్తారు. అలా ఏమి ఉండదండి. మీరు అలా కాదండి. మేమనే కాదు, యూఎస్లో ఉండే వాళ్ళందరూ ఏంటంటే ఎక్కడ ఎప్పుడు మనకి ఇండియన్స్ కనిపిస్తారు, గ్యాదర్ అవుదాం. మాకు అక్కడ పండుగలు అవి ఏం పెద్ద ఉండవు అనమాట. మేము గ్యాదర్ అయినప్పుడే మాకు ఫెస్టివల్స్, అన్ని అకేషన్స్ మేమే క్రియేట్ చేసుకుంటాం, హ్యాపీగా ఉంటాం. అంటే కడుపు నిండా భోజనం చేస్తారు కదా మేడం, అక్కడ దొరుకుతుంది అసలు? చాలా మంచిగా దొరుకుతుందండి. ఏమన్నా 1-2 ప్లేసెస్లో కొంచెం మరీ కంట్రీ సైడ్ వెళ్తే అంతే ఉండదేమో కానీ అదర్వైజ్ ఇక్కడ దొరకని వెజిటబుల్స్ కూడా కొన్ని, అంటే ఐ మీన్ టౌన్స్లో సిటీలో దొరికే వెజిటబుల్స్ దొరకవు, బట్ అన్ని కైండ్ ఆఫ్ నార్త్ సౌత్ అన్ని సైడ్స్ వెజిటబుల్స్ వాట్ ఎవర్ మనకి ఏం కావాలన్నా దట్టు ఇవాళ రేపు అన్నీ దొరుకుతుంది. బ్రెడ్ తోటి ఎక్కువసేపు ఉంటారట మరి? బ్రెడ్ మా ఇంట్లో అయితే లేదు. సో ఇలా మీరు మానస ఈ మేక్ ఓవర్ ఎలా పరిచయం అయింది మీకు? సేమ్ చెప్పాను కదా ఇంతకన్నట్లు, నా ఫ్రెండ్ ఉంటారు డాలస్లో. సో తను చెప్పారనమాట ఇలా అనేసి. అసలు నాకు ఇండియా వచ్చే ప్లానే లేదు, మాకు ఇప్పట్లో ఇండియా వచ్చే ప్లాన్ లేదు. సో తను చెప్పినప్పుడు నేను బిఫోర్ కోవిడ్ మేము ఫర్ గుడ్ ఇండియా మూవ్ అయ్యాం మధ్యలో ఒక 2 years పర్మనెంట్గా ఇంకొద్దు అన్నట్లు. ఇండియా మూవ్ అయినప్పుడు నాకు ఆల్రెడీ ఇక్కడ సెలూన్ ఉంది, యూఎస్లో వర్క్ చేశాను సెలూన్ త్రూ, ఇక్కడ వర్క్ చేశాను. ఆఫ్టర్ కరోనా టచ్ పోవడం ఇన్ ద సెన్స్ సేమ్ గ్యాప్ వచ్చింది. సరే తను చెప్పిందనమాట, సెలూన్ డిఫరెంట్, బ్యూటీషియన్ వర్క్ ఈజ్ డిఫరెంట్, మేకప్ చేస్తారు కానీ బట్ మానస గారు కంప్లీట్ ప్రొఫెషనల్గా చేస్తున్నారు కదా. సరే ఇన్స్టా చెక్ చేశాను, నాకు వర్క్ అవుతుంది అన్నట్లు అనిపించింది. యా, బుక్ చేసుకున్నాం, వచ్చేసా. పర్లేదా? ఎట్లా అనిపించింది? గుడ్. ఎన్ని మార్కులు వేస్తారు? గుడ్ అండి. 35, 50, 90? 100కి చెప్పమంటారా? 85. 45 days. 45 daysలో. మీరు ఆల్రెడీ ఇంతమందికి బ్యూటిషియన్ అంటున్నారు కదా, మీరెంత మెరుగయ్యారు? నేను మెరుగవడం ఇన్ ద సెన్స్ అండి, ఏదైతే ఈ ఫీల్డ్ ఎలా ఉంటుందంటే ఎవ్రీడే అప్డేట్ చేసుకోవాలన్నట్లు. అఫ్ కోర్స్ కొత్త ప్రోడక్ట్స్ వస్తూ ఉంటాయి, ఎవ్రీథింగ్ ఎవ్రీడే లాంచ్ అవుతూ ఉంటాయి. సో రైట్ నౌ ఎట్లా ఉంది, నేను కొంచెం మార్కెట్లో లేను కదా అన్నట్లు చూసుకొని దానికోసం వచ్చాను, అప్డేట్ అయ్యానని అనుకుంటా ఉన్నాను. మీకు ఏమేమి ఇచ్చారు 45 days? టాస్క్ ఏమైనా ఇచ్చారా? ఆఫ్ కోర్స్ అండి, ఎవ్రీడే టాస్క్ ఏంటంటే మ్యామ్ ఒకటి చెప్తారు, ఇది చేయండి అంటారు సేమ్ డేలో, అది చేస్తాము. బాగుందా బాగాలేదా, ఈవెన్ అందరు చేసిన తర్వాత ఒక ప్లేస్లో పెడతారు అందరు చేసిన వాటిని, ఎవరు బాగా చేశారు ఇలాంటివి కూడా ఉంటాయి. సర్టిఫికేట్ ఉన్నట్టుంది ఈరోజు? యా, ఇవాళ సర్టిఫికేషన్. ఏం చెప్తా మీ వారికి, ఏం చెప్తా ఈ సందర్భంగా? మా హస్బెండ్కి ఏం చెప్పేది ఏం లేదండి, ఎందుకంటే వన్స్ ఒకసారి ఇలా నుంచి అసలు యాక్చువల్గా నాకు రావాలన్న థాట్ కూడా లేకుండే, ఇలా అని చెప్పగానే ఓకే ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్ వెళ్ళు అని పంపించింది తను. యా, మానస చెప్పినటువంటి తోటి మీరు సాటిస్ఫాక్షన్. ఇలా 2 సంవత్సరాలు కూడా అవుతుంది, ఏం చెప్తారు? కంగ్రాట్స్ అని చెప్తానండి. కంగ్రాట్స్. యా, ఇంకా అంటే మానస గారు ఏమేమైతే అచీవ్ చేయాలనుకుంటా ఉన్నారో అవన్నీ మనస్ఫూర్తిగా అచీవ్ అవ్వాలి తను అనుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ.